ఇరాన్, ఇజ్రాయెల్ వార్ నేపథ్యంలో మిడిల్ ఈస్ట్‌లో పరిస్థితులు చేతులు దాటుతున్నట్టు కనిపిస్తోంది. అయితే ఈ వార్ ఎంతకాలం ఉంటుంది అనేది చెప్పలేని పరిస్థితి. ట్రంప్ తగ్గట్లేదు. ఇరాన్ కూడా తగ్గుతున్న పరిస్థితి మనకు కనిపించట్లేదు. వివిధ దేశాలు నాటోలోని దేశాలన్నీ కూడా యూఎస్‌కి ట్రంప్‌కి మద్దతు పలుకుతున్నాయి. అయితే ఇప్పుడు ఇరాన్ మాత్రం ఒంటరైపోయింది. అసలు ఇరాన్ బలం ఏంటి? ఇప్పటికి కూడా తగ్గకపోవడానికి ఇరాన్ కారణం ఏంటి? ఇరాన్ దగ్గర ఉన్న వెపన్స్ ఏమున్నాయి? అయితే ఇరాన్ ఎన్ని రోజుల్లో తలొగ్గే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ అంశాల గురించి మనతోటి మాట్లాడడానికి మేజర్ శివకిరణ్ గారున్నారు. ఎక్స్ ఆర్మీ ఆఫీసర్. నమస్కారం సార్. నమస్తే అండి. శివకిరణ్ గారు, ఇప్పుడు ఇరాన్, ఇజ్రాయెల్ ఈ మారణ హోమం నేపథ్యంలో లేటెస్ట్‌గా ట్రంప్ ఒక అడ్రెస్ కూడా ఇచ్చారు. ఆయన జస్టిఫై చేసుకునే ప్రయత్నం కూడా చేశారు. ఈ వార్‌కి సంబంధించి. ఆ స్పీచ్ మీరు చూసారా? ఏమనిపించింది మీకు? నిన్న సాయంత్రం ట్రంప్ వాళ్ళ యూఎస్ నేషన్ అడ్రెస్ చేస్తూ దీని వార్ సిట్యుయేషన్ గురించి డిస్క్రైబ్ చేయడం జరిగింది. దాంట్లో ఫస్ట్ స్టేజ్‌లో ఆయన ఏమన్నారంటే, ఎందుకు మేము యుద్ధం మొదలుపెట్టడం ఎందుకు అవసరమైందని జస్టిఫై చేయడం జరిగింది. ఫస్ట్ రీజన్ ఏమిచ్చినారంటే, ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్, ఇరాన్ అణు ఆయుధ ప్రోగ్రామ్ ఏతుందో హ్మ్. ఒబామా యూఎస్ అడ్మినిస్ట్రేషన్ సపోర్టెడ్ 2015లో ఉన్నా గూడా, అప్పుడు వాళ్ళు ఒక కొంచెం కంట్రోల్ చేసేటట్టు రెస్ట్రెయిన్ చేసి రెస్ట్రిక్టెడ్‌గా అలో చేసినప్పటికి అది 6% యురేనియం ఎన్రిచ్‌మెంట్ అని అన్నారన్నమాట. అవును. అయితే అది హద్దులు మీరి దాటుతుంటూ అండ్ ఇరాన్ ఇప్పుడు అది ఉట్టి వాళ్ళ పవర్ రిక్వైర్మెంట్సే కాకుండా వెపన్స్ రిక్వైర్మెంట్స్ కూడా వాడుతుందని వీళ్ళకు ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు అదొక కారణం ఆ న్యూక్లియర్ ప్రోగ్రామ్‌ని రెస్ట్రిక్ట్ చేయడానికని చెప్పడం జరిగింది. హ్మ్. అది లాస్ట్ జూన్‌లో కూడా ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ కమిషన్ నుంచి ఇన్స్‌పెక్షన్ టీమ్ పంపిస్తే కూడా ఇరాన్ రెడీగా లేకుండే హ్మ్. ఇన్స్‌పెక్షన్ కోసమని. అవును. ఇది ఒక లాస్ట్ ఒక 7, 8 మంత్స్ నుంచి జరుగుతుందనమాట. ఇరాన్ న్యూక్లియర్ ఎన్రిచ్‌మెంట్ ఎక్కువైపోయిందని, అది ఇట్ ఈస్ మూవింగ్ టువర్డ్స్ న్యూక్లియర్ వెపనైజేషన్ అని అనుకోని ఒక రీజన్ చూపించినారు. అది ఇంకోటేందంటే ఇరాన్ అక్కడ ఇజ్రాయెల్ ఇరాన్ మీద స్ట్రైక్ చేస్తుందని ఒక డెఫినిట్‌గా ఇన్ఫర్మేషన్ ఉంటే, హ్మ్. అయితే ఇజ్రాయెల్ ఇరాన్ మీద స్ట్రైక్ చేస్తే, ఇరాన్ రిటాలియేటరీ అక్కడున్న చుట్టుపక్కలున్న ఏవైతే యు మిడిల్ ఈస్ట్‌లో ఉన్న యూఎస్ ఎయిర్ బేసెస్ ఉన్నాయో, హ్మ్. అవిటి మీద అటాక్ అవుతుందనుకోని యాంటిసిపేట్ చేసి, హ్మ్. దాన్ని కూడా క్లోజ్ చేయడం జరిగింది. ఇంకోటేంటంటే, అమెరికా ఒక ఇంటర్నేషనల్ పోలీస్ లాగా ఎప్పుడు కూడా వ్యవహరిస్తుంది. హ్మ్. ఎక్కడైతే ఇక్కడ రూల్ ఉందో, ఈ మన మన చనిపోయిన ఖమేనీ అవును. ఉన్నారో, సుప్రీం లీడర్ అంటున్నారు. ఆయన 1989 నుంచి నడుస్తుందనమాట. అక్కడ కరెక్ట్. డెమోక్రసీ లేదు, ఆటోక్రసీ ఉందని రెజీమ్ చేంజ్ కోసం కూడా ప్రయత్నం చేస్తున్నామని కొన్ని హ్మ్. కారణాలు హ్మ్. ఇవ్వడం జరిగింది. అయితే ఒక ప్రత్యేకత దీంట్లో ఏమనిపించిందంటే, ట్రంప్ మాట్లాడుతూ దీన్ని ఒక మెడల్ ఆఫ్ ఆనర్ సెరమనీ లాగా కూడా చూపించినారు నిన్న. అవును. దాంట్లో తనేం చేసినాడంటే చాలామంది ఆర్మీ వెటరన్స్, కొంతమంది సర్వింగ్ వోళ్ళని పిలిచి, అక్కడ వాళ్ళ సపోర్ట్ ఉన్నట్టు ఎండోర్స్‌మెంట్ లాగా చూపించడం జరిగింది. హ్మ్. ఆ మెడల్ ఆఫ్ ఆనర్ సెరమనీలో జర్మనీలో అప్పుడు హిట్లర్ ఉన్నప్పుడు నాజీస్ అప్పుడు గూడా ఏ విధంగా అయితే కొంతమంది చాలామంది జ్యూస్‌ని ప్రొటెక్ట్ చేస్తూ అవును. వాళ్ళని కూడా ఆనర్ చేయడం జరిగింది. ఎందుకంటే హ్మ్. ఇక్కడ జ్యూస్ ప్రసక్తి ఎందుకొస్తదంటే, ఇజ్రాయెల్. ఇజ్రాయెల్‌లో జ్యూస్ ఉన్నారు కాబట్టి, అవును. ఆ వైఖరి కూడా జస్టిఫై చేస్తున్నారు. హ్మ్. అదే గాక అప్పుడు డీటెయిల్డ్‌గా ఆ టైంలో ఏమేమైంది అని చెప్పడము, తర్వాత మళ్ళీ వియట్నాం వార్ గురించి కూడా మాట్లాడి, హ్మ్. అక్కడ సర్వ్ చేసిన సోల్జర్స్ ఏవైతే ఉన్నారో, ఏ హ్మ్. విధంగా రేడియో కమ్యూనికేషన్ తోటి దగ్గర దగ్గర 85 లైవ్స్ ఆహ్, ప్రొటెక్ట్ చేసినట్టు. తర్వాత ఈ మధ్యలో ఆఫ్ఘనిస్తాన్‌లో జరిగినప్పుడు గూడా. హ్మ్. సో, ఓవరాల్‌గా తనేం చేసినాడంటే, యూఎస్ స్ట్రాటజీ హాస్ ఆల్వేస్ బీన్ సమ్ కైండ్ ఆఫ్ ఓవరాల్‌గా ఇంటర్నేషనల్ పోలీసింగ్ అనండి, హ్మ్. ఎక్కడైతే కంట్రోల్ కావాలనో అవసరం ఉంటుందో ఇంటిగ్రేట్ అవుతుంది కాబట్టి, ఇది కొత్తది కాదు అన్నట్టు ఆర్గ్యుమెంట్ అడ్వాన్స్ చేయడం జరిగింది. హ్మ్. ఇంకో విషయం మీకు చెప్పాలి. నార్మల్‌గా మన దేశంలో ఉన్నప్పుడు, మనము ఇప్పుడు ఇండియన్ ఆర్మీలో ఉంటే, ఒక సెంట్రల్ ఏరియా, నార్దర్న్ ఏరియా, ఈస్ట్, వెస్ట్ అట్లా డైరెక్షన్స్‌లో మన మన దేశం లోపలనే మన కమాండర్స్ ఉంటారు. కంట్రోల్ చేసుకుంటారు. అవును. యూఎస్‌లో ఏముందంటే ప్రపంచమంతా వాళ్ళు డివైడ్ చేసుకున్నారు. కరెక్ట్. అవును. చేసుకొని యూఎస్ కమాండర్ ఆఫ్ సెంట్రల్ జోన్ ఆఫ్ ద వరల్డ్ అన్నమాట. అవును. సో, అది ఆ రైట్ యూఎస్‌కి ఎవరిచ్చినారు అంటే మనం ఏమి చెప్పలేము. హ్మ్. టుడే యూఎస్ ఇస్ ఇన్ ఎ పొజిషన్ టు డూ థట్. హ్మ్. అయితే అది మంచికా, చెడుకా అన్నది సమయమే చెప్తుంది. కానీ ఆర్గ్యుమెంట్ ముందుకు తీసుకొస్తూ హ్మ్. దాని ముందు సెక్రటరీ ఆఫ్ డిఫెన్స్. ముందు దాని పేరు సెక్రటరీ ఆఫ్ డిఫెన్స్ ఉండేది. ఇప్పుడు దాన్ని సెక్రటరీ ఆఫ్ వార్ అని చేసినారు. హ్మ్. సో, ఇవన్నీ ఒక అగ్రెసివ్ ధోరణి కనబడుతుంది క్లియర్‌గా. హ్మ్. అండ్ ట్రంప్ చాలా సార్లు కూడా ఎన్నో సార్లు యుద్ధాలు ఆపినాను. మాకు పీస్ కావాలి. అవును. అయితే నోబెల్ పీస్ ప్రైజ్. ఆయన సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఇంకో అతను మాట్లాడుతూ ఏమి కూడా అన్నారు. ముందట్లాగా మేము ఇది ఎండ్‌లెస్ వార్ కంటిన్యూ చేయము. ఇప్పుడు హ్మ్. ఎట్లయితే
మన ఇరాక్‌లో కానియండి, ఆఫ్ఘనిస్తాన్‌లో ఎండ్‌లెస్ వార్ కానీయము. హ్మ్. అండ్ వి ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ప్రమోటింగ్ డెమోక్రసీ అటువంటివన్నీ గాదు. హి హ్మ్. సేస్ యూఎస్ ఇంట్రెస్ట్ మేము ప్రొటెక్ట్ చేస్తున్నాము. అంతవరకే మా రోల్. హ్మ్. యూఎస్ ఎక్కడైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు వి విల్ డెఫినెట్ రెస్పాండ్. అదే దాంట్లో ఈసారి వీళ్ళు ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో 6 ప్రాణాలు కోల్పోయారు. సర్వింగ్ సోల్జర్స్. అవును. వాళ్ళకు నివాళులర్పించి, వాళ్ళ ఫ్యామిలీస్ గురించి మాట్లాడి, యూఎస్ ఒకటి బాగా అనిపిస్తుందంటే, ఒక్క వాళ్ళ సోల్జర్ గూడా ఏమైనా అవుతే, మొత్తం కంట్రీ ఎదురుకొచ్చి ప్రెసిడెంట్ గూడా వాళ్ళని హానర్ చేసి రికగ్నైజ్ చేయడం. అవును. అది వాళ్ళిచ్చే విలువ అన్నమాట. ఆర్మీ కానియండి, పర్సనల్ గానియండి. హ్మ్. అది వేరే దేశాల్లో కొంచెం తక్కువ కనబడుతుంది. అవును. ఆ ధోరణితోటి ప్లస్ ఇజ్రాయెల్‌తోని కలిసి ఇప్పుడు ఈ థియేటర్ ఆఫ్ ఆపరేషన్స్‌లో హ్మ్. ఇజ్రాయెల్‌తోని కలిసి బాగా క్లోజ్‌గా పనిచేస్తున్నారు. అండ్ ఇవన్నీ లాంగ్ టర్మ్ స్ట్రాటజీస్ ఉంటాయండి. ఇట్లా కాదు పొద్దున్న నిద్ర లేసి ఇవాళ మనం యుద్ధంకెళ్ళిపోదామని కాదు. అవును. లాంగ్ టర్మ్ స్ట్రాటజీస్ ఉంటాయి. అక్కడ అన్ని బేసెస్ ఉన్నాయి. ఆల్రెడీ నేవీ మూవ్ అవుతుంటుంది. క్యారియర్స్ మూవ్ అవుతాయి. అయితే ఇవన్నీ చూడ్డానికి అక్కడ పరిస్థితులు దాన్ని బట్టి రియాక్ట్ అవుతాయి. ప్లస్ ఆయిల్. ఆయిల్ ఈస్ వాల్యూ కైండ్ ఆఫ్ అవును. థింగ్. యుద్ధం బ్యాక్‌గ్రౌండ్‌లో ఆయిల్ ఈస్ ఆల్‌వేస్ దేర్. ఆయిల్ ఎవరు కంట్రోల్ చేస్తారు? వాళ్ళు ఎకనామిక్స్ కంట్రోల్ చేస్తారు. యుద్ధం కంట్రోల్ చేస్తారు. మీరు అన్న క్వెషన్‌కి ఇంతకుముందు మనం ఇన్ఫార్మల్‌గా మాట్లాడుతుంటే కూడా హ్మ్. ఆల్ వెపన్ సిస్టమ్స్ యూఎస్‌ఏ సప్లై చేసింది ముందు హ్మ్. నుంచి. అవును. సో, వాళ్ళ దగ్గర ఇరాన్ దగ్గర ఉన్న వెపన్స్ మోస్ట్‌లీ యూఎస్ ఒరిజినేటెడ్ వెపన్సే. అంటే కాబట్టి ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ కంప్లీట్ అయితే, వాళ్ళు న్యూక్లియర్ వెపన్స్ తయారు చేస్తే, మిడిల్ ఈస్ట్‌లో మొత్తం వాళ్ళదే అప్పర్ హ్యాండ్ అనేది ఒక భయం కూడా ఉందా? మిడిల్ ఈస్ట్ ఈస్ ఎ డిఫరెంట్ ఐ వుడ్ సే గ్రూప్ ఆఫ్ కంట్రీస్ అండి. హ్మ్. ఎందుకంటే ఇక్కడ ఆయిల్ ప్రొడ్యూసింగ్ నేషన్స్ ఉన్నాయి. అవును. అందరి దగ్గర ఆయిల్ ఉంది. ఇస్లామిక్ నేషన్స్ అవును. వాళ్ళు ఒక దాటిపై ఉంటారు చాలా మటుకు. అయితే ఇరాన్ న్యూక్లియర్ కంట్రీ అయిపోతే మీరన్నట్టు ఆ ఏరియాలో కంట్రోల్ చేయడము, ఒక పెద్ద ఇంపార్టెంట్ సిగ్నిఫికెంట్ రోల్ ప్లే చేయడం డెఫినెట్‌లీ అవకాశం ఉంటుంది. అయితే న్యూక్లియర్ కాగానే ఏమవుతుందంటే ఒక బ్లాక్ మెయిలింగ్ టాక్టిక్స్ స్టార్ట్ అవుతాయి. అంతే కదా! టెక్నిక్స్ స్టార్ట్ అవుతాయి. హ్మ్. కాబట్టి అది ఆపడానికి అమెరికా ఇప్పుడు ఇంటర్వీన్ అయ్యి, ప్లస్ అక్కడ ఉన్న రిస్క్ కూడా లేకుండా చేయడం జరిగింది. అయితే మీరన్నట్టు వేరే కంట్రీస్‌కి అక్కడ ఉన్న చుట్టుపక్కల దానికి అంత పొటెన్షియల్ లేదా అంటే లేదనే అనుకోవాలి. హ్మ్. ఎందుకంటే వేరే కంట్రీస్‌లో కూడా ఇప్పుడు వాళ్ళు ఇరాన్ సైడ్ ఎవరు కూడా ఓపెన్‌గా రావడం లేదు. అవును. వచ్చి ఒపీనియన్స్ ఏమి ఇవ్వడం లేదు. అవును. ఎందుకంటే ఆయిల్ ఈస్ వన్ ఇంపార్టెంట్ థింగ్. హ్మ్. అండ్ అమెరికా హోల్డ్స్ ఆల్ ద ట్రంప్ అవును. కార్డ్స్ అట్ థిస్ పాయింట్ ఆఫ్ టైమ్. హ్మ్. శివకిరణ్ గారు, ఇప్పుడు ప్రధానంగా మనకి అందరూ ఆలోచిస్తుంది ఏంటంటే, మొత్తం ఇప్పుడు లేటెస్ట్‌గా జర్మనీ కావచ్చు, ఫ్రాన్స్ కావచ్చు, బ్రిటన్ కావచ్చు, ఇవన్నీ కూడా రంగంలోకి దిగాయి అమెరికాకి అనుకూలంగా. మిడిల్ ఈస్ట్‌లో అన్ని దేశాలు, సౌదీ కంట్రీస్ అన్నీ కూడా అమెరికాకి, ఇజ్రాయెల్‌కి సపోర్ట్ ఇస్తున్న పరిస్థితి. ఇప్పుడు ఇరాన్ కేవలం ఒంటరైపోయింది. వాళ్ళకున్నది హిజ్బుల్లా ఒకటుంది. అదేవిధంగా ఇరాక్ మిలిషియా, ఈ 2 మాత్రమే ఉన్నాయి. అయితే వీళ్ళింత ధైర్యంగా ఎక్కడా వెనక్కి తగ్గకుండా ముందరకెళ్ళడానికి ఆ ధైర్యానికి కారణం ఏంటంటారు? ఆహ్, ఇరాన్ ఈ కైండ్ ఆఫ్ స్ట్రాటజీ ఎక్స్‌పెక్ట్ చేయకపోయి ఉండొచ్చు. హ్మ్. దిస్ ఇస్ కాల్డ్ డీకాపిటేషన్ స్ట్రాటజీ. అంటే హ్మ్. మెయిన్ చీఫ్‌ని ఎలిమినేట్ చేస్తే, హెడ్‌ని ఎలిమినేట్ చేస్తే ఆ బాడీ తొందరగా కొలాప్స్ అయిపోతుందని ఒక స్ట్రాటజీ అనమాట. హ్మ్. ఎట్లయితే వెనిజులాలో కూడా యూఎస్ అవును. చేసిన సేమ్ స్ట్రాటజీ. హ్మ్. సో, దీంట్లో ఏమైందంటే నాటో కంట్రీస్ మీరన్నది యూరోప్‌లో ఉన్న జర్మనీ, ఫ్రాన్స్ అవును. వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారంటే నాటో కంట్రీస్ నార్మల్లీ అమెరికాతోటే కలిసి ఉంటాయి ముందు కూడా. హ్మ్. సో, వాళ్ళు అగ్రెసివ్‌గా చెప్పలేరు. బికాజ్ వాళ్ళు వేరే ట్రేడ్ లింక్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి అమెరికాతోని కలిసే ఉంటుంది. కానీ అక్కడ ఇస్లామిక్ నేషన్స్ రెస్పాన్స్ హాస్ హ్మ్. బీన్ డిఫరెంట్. ఈసారి వాళ్ళతోని కలవకుండా. ఒకటేమైందంటే ఒక ఇరాన్ రిటాలియేట్ అయినప్పుడు నార్మల్‌గా ఈ యుద్ధం అయినప్పుడు ఏమవుతుంది కొన్ని స్ట్రాటజిక్ సైట్స్ ఉంటాయి. డిఫెన్స్ సైట్స్, లాజిస్టిక్స్ సైట్స్. అయితే దాని మీద దాడులు అలౌడ్ ఉంటాయి. హ్మ్. కానీ హాస్పిటల్స్, స్కూల్స్ ఏవైతే హాబిటేషన్ ఏరియాస్ ఉంటాయో వీటి మీద అటాక్స్ చేయరు పబ్లిక్ నార్మల్‌గా. ఏరియాస్. చేయరు. హ్మ్. అయితే దీంట్లో ఏమైంది, ఈ మధ్యలో ఏమవుతుందంటే మనకు ఇజ్రాయెల్ ఇంకా హమాస్ దాంట్లో అయినప్పుడు కూడా కలిసిపోతున్నాయి ఈ ఏరియాస్ గ్రౌండ్‌లో. హ్మ్. హాస్పిటల్స్‌లో కొంతమంది టెర్రరిస్ట్ పోయి ఉంటున్నారు. అయితే క్లియర్ కట్‌గా ఏరియా డిమార్కేషన్ లేదు. అయితే ఓకే. ఇరాన్ అటాక్ చేసినప్పుడు చాలా కొన్ని ప్లేసెస్‌లో హాస్పిటల్స్, పీస్‌ఫుల్ ఏరియాస్‌లో కూడా డ్యామేజ్ అయిందనమాట. అలాగే ద ఇజ్రాయెల్ చేసినప్పుడు కూడా అవుతోంది. ఆ! దాంతోటి ఈ అరబ్ నేషన్స్‌కి ఒక ఎక్స్‌క్యూజ్ వచ్చింది. హ్మ్. ఇరాన్ అగెయిన్స్ట్‌గా నిలబడటానికి. హ్మ్. మీరు చేసేది ఏదైతే ఉందో మాకు డ్యామేజ్ అయింది. దాంతోటి మేము మీ సైడ్ లేము అని. యూఎస్ స్థావరాలే కాదు, పబ్లిక్ ప్లేసెస్ కూడా కొడుతున్నారు వాళ్ళు. ఎగ్జాక్ట్‌లీ. హ్మ్. కాబట్టి దీంట్లో ఒకటి తెలిసేదేందంటే ఇరాన్ దగ్గర అంత ఇంటెలిజెన్స్ ఎబిలిటీ లేదు అని. హ్మ్. క్లియర్ కట్‌గా. ఎందుకంటే ఇవన్నీ తెలుసుకోవాలంటే ఒక డీటెయిల్ శాటిలైట్ ఇమేజరీ, మ్యాపింగు, మూవ్‌మెంటు ఎక్కడెక్కడ ఏమున్నాయి.
అయితే దాంతోటి స్ట్రాటజీగా స్ట్రైక్ చేయొచ్చు. కానీ ఇరాన్‌కున్న ఎబిలిటీ తోటి ఇప్పుడు ఇది చేయలేదేమో అనిపిస్తుంది. దాంతోటి ఒక విధంగా ఏమైందంటే ఒక మ్యూటెడ్ కైండ్ ఆఫ్ రియాక్షన్ వచ్చింది. ఫుల్ ఫ్లెడ్జ్‌గా కూడా వాళ్ళు బయటికి రాలేదు. హ్మ్. వాళ్ళు ఇది వాళ్ళ మెయిన్ లీడర్ ఖమేని. ఖమేనీని హతమార్చిన తర్వాత కూడా ఇమ్మీడియేట్‌లీ రెడీగా ఉన్న నెగోషియేషన్స్ కానీ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. హ్మ్. వాళ్ళు నాటో కంట్రీ రష్యాని కూడా అప్రోచ్ అయినారు. చైనాని కూడా అప్రోచ్ అయినారు. చైనా ఒకటే కంట్రీ విచ్ హస్ బీన్ సపోర్టింగ్ దెమ్. హ్మ్. సేయింగ్ మీ టెరిటోరియల్ ఇంటెగ్రిటీ ప్రొటెక్ట్ చేసుకోవాలి. అమెరికా ఎందుకంటే ఓన్లీ చేసేది నోటి మాటలాగే చెబుతోంది కానీ పూర్తిగా ఆ సపోర్ట్ కనిపించట్లేదు. కరెక్ట్. అట్‌లీస్ట్ వర్బల్‌గా కనపడుతున్నారు. అవును. దీంట్లో ఏం తెలిసిందంటే మీరన్నట్టు వాళ్ళు ఐసోలేట్ అయినారు. హ్మ్. ఐసోలేట్ అయినారు ఫర్ వాట్ రీజన్ అంటే ఒకటేమో అమెరికన్ సుప్రీమసీ, ఇజ్రాయెల్ లోకల్‌గా అక్కడ ఉన్నప్పుడు హ్మ్. ప్లస్ ఆయిల్ యాస్ ఎ డిఫైనింగ్ ఫ్యాక్టర్. నౌ దట్ విల్ డిసైడ్ ద ఫేట్ నౌ. హ్మ్. ముందుకు ఏ విధంగా అవుతుందని. ఓకే. శివకిరణ్ గారు అంటే వాళ్ళు ముందరే ఊహించలేదా? ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం ఊహించలేదు. యాంటిసిపేట్ చేయలేకపోయారు అనేది. అయితే ఈ డీల్‌కి సంబంధించి యూఎస్ అదేవిధంగా ఇరాన్‌కి సంబంధించిన ఈ న్యూక్లియర్ డీల్‌కి సంబంధించి ఆల్రెడీ గత కొన్ని రోజుల నుంచి చర్చ జరుగుతోంది. డెడ్‌లైన్ కూడా పెట్టాడు ట్రంప్. 10-15 డేస్‌లో ఏ విషయం మీరు తేల్చాలి. లేకపోతే పరిణామాలు సీరియస్‌గా ఉంటాయి అని. అప్పుడు కూడా వీళ్ళు మేల్కోలేదంటారా ఇరాన్ వాళ్ళు? ఇటువంటి సిట్యుయేషన్స్‌లో ఏమవుతుందంటే యాక్చువల్‌గా డిప్లాయ్ అయినంత వరకు హ్మ్. ఎవరి బలాలెంతో తెలవదు సరిగ్గా. ఓకే. అనుకుంటాం ఫిగర్స్ చెప్పుకుంటాము. వాళ్ళ స్ట్రెంత్ బలాబలాలు మాట్లాడుకుంటాము. హ్మ్. కానీ యాక్చువల్ టిల్ యూ డిప్లాయ్ ఆన్ ద గ్రౌండ్, టిల్ యూ యాక్చువల్లీ ఎగ్జిక్యూట్ ఎ ప్లాన్, యూ డోంట్ నో ద స్ట్రెంత్. హ్మ్. ఇక్కడ ఏమైందంటే ఈ ఈ లోకల్‌గా ఈ థియేటర్ ఆఫ్ వార్‌లో అమెరికన్ మిలిటరీ సుప్రిమసీ, ఇజ్రాయెల్ మొసాద్ ఇంటెలిజెన్స్ హ్మ్. అవును. ఈ 2 కలిసి ఒక డెడ్లీ కాక్టెయిల్ తయారైందక్కడ. హ్మ్. దీంతో ఏమైందంటే హ్మ్. ప్రిసైజ్‌గా ఇన్ఫర్మేషన్ రావడము, హ్మ్. టార్గెట్ చేయడము, హ్మ్. ప్రెసిషన్ టార్గెటింగ్ అయింది. హ్మ్. ఆ స్ట్రెంత్ ఇరాన్‌కి లేదు. హ్మ్. అయితే అదయిన తర్వాత ఖమేనీని ఆహ్, ఆయనని చంపేసిన తర్వాత ఇరాన్ ఊరుకోదు గదా! ఇరాన్ హాస్ అవును. టు రిటాలియేట్. హ్మ్. సో, ఇట్ కెనాట్ బి సీన్ జస్ట్ యాస్ ఎ స్పెక్టేటర్. కాబట్టి అక్కడ ఈ ఐఆర్‌జీసీ ఏవైతే ఉన్నాయో, హ్మ్. రిపబ్లికన్ గార్డ్స్ ఏవైతే ఉన్నాయో, ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్. రెవల్యూషనరీ గార్డ్స్ సారీ, హ్మ్. వాళ్ళు కలిసి వాళ్ళున్న మిసైల్స్ హ్మ్. అయితే మీరన్నది ఇప్పుడు యూఎస్, ఇరాన్ అంటే నెగోషియేషన్ టాక్స్‌లో ఏమైందంటే మెయిన్‌లీ ఇరాన్ వాళ్ళ న్యూక్లియర్ ఫెసిలిటీస్ ఓపెన్ చేయలేదు ఇన్స్‌పెక్షన్ కోసం. అవును. అదొక క్రిటికల్ పాయింట్ అయింది. అవును. తర్వాత అమెరికా నోటీస్ థట్ అలాంగ్ విత్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ మిసైల్స్ గూడా బాగా పెంచుకుంటున్నారు వాళ్ళని. అవును. అయితే వాళ్ళకి ఎందుకంత అవసరం ఉంది మిసైల్స్ పెంచుకునే అవసరము? దానికోసమని డిస్కషన్స్ అవుతున్నాయి. ఇన్‌ఫాక్ట్ మొన్న సాటర్‌డే నాడు ఇవన్నీ మొదలైనప్పుడు మండే నాడు మళ్ళీ వాళ్ళ నెగోషియేషన్ మీటింగ్స్ ఉండేది. హ్మ్. సో, అమెరికా జెనీవాలో క్యాన్సెల్ అయిపోయింది. దీంట్లో ఈ యుద్ధం దాంట్లో ఒక సర్ప్రైజ్ కాంపోనెంట్ ఎప్పుడు పెట్టుకుంటారు. అన్నీ హ్మ్. చెప్పి చేయడం కంటే చేసేసిన తర్వాత డిస్కషన్. సర్ప్రైజ్ ఈస్ ఆల్‌వేస్ ఎన్ ఎలిమెంట్ ఆఫ్ వార్. హ్మ్. అయితే ఈ సర్ప్రైజ్ చేయడము అండ్ మీరన్నట్టు నెగోషియేషన్స్ కరెక్ట్ డైరెక్షన్‌లో అనిపించినప్పుడు హ్మ్. మేబీ దట్ ఈస్ వై దే టుక్ అప్ దిస్ డెసిషన్. ఆల్సో ఇవన్నీ ఏమంటారు పోస్చరింగ్ అంటారు. హ్మ్. అమెరికా కొంచెం చేస్తుంది ఇట్లా. చేసినప్పుడు వాళ్ళ రెస్పాన్స్ చూస్తుంది. వాళ్ళు ఏ విధంగా రెస్పాన్స్ చేస్తారని. తర్వాత యాక్చువల్‌గా నెగోషియేషన్ స్టార్ట్ అవుతాయి. బార్గెనింగ్ పవర్ స్టార్ట్ అవుతుంది. హ్మ్. ఇంతకుముందు మీరు మాట్లాడుతున్నప్పుడు ఆయిల్ అక్కడ స్ట్రెయిట్ ఆఫ్ హార్మజ్ ఉంది. హౌ మచ్ ఇరాన్ కెన్ కంట్రోల్, హ్మ్. దాని ఇంపాక్ట్ ఏమవుతుంది వరల్డ్ ఎకానమీ మీద, ఇవన్నీ చూసుకొని దెన్ ఒక చదరంగంలా గేమ్ ఆఫ్ చెస్ లాగా ఆడతారు. ఈ హర్మూజ్ దాంట్లో గురించి కూడా మనం మాట్లాడదాము. యాహ్! అయితే ఇప్పుడు మీరు చెప్తూ ఇరాన్ మీద అయితే వాళ్ళు అవును. ప్రిడిక్ట్ చేయలేకపోయారు. అది ఒక అవునవును. సర్ప్రైజ్ అవును. లాగా అవును. అయింది. అవునవును. అయితే ఇజ్రాయెల్ మీద హ్మ్. హ్మ్. వీళ్ళు అది సర్ప్రైజ్ కాదు గదా! ఇరాన్ వాళ్ళు అటాక్ చేశారు. అవునవును. ఈ వార్ సిట్యుయేషన్‌లో వాళ్ళు ఎక్కడ ఫెయిల్ అయ్యారు ఇజ్రాయెల్ వాళ్ళు? ఇక్కడ ఏమవుతుందంటే ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద ఫీల్డ్ ఇస్ వెరీ డిఫికల్ట్ టు గెట్ అండి. హ్మ్. నెతన్యాహు పీఎం ఆఫీస్ మీద అయిందో లేదో అది మనం ధృవీకరించలేము. హ్మ్. నథింగ్ ష్యూర్ అబౌట్ ఇట్. ఇంకోటి మీరన్నట్టు డెఫినిట్‌గా యాంటిసిపేట్ చేస్తారు. హ్మ్. ఇవాళ రేపు మళ్ళీ ఇంతకుముందు చెప్పినట్టు శాటిలైట్ ఇమేజరీ ఉంటుంది. హ్మ్. క్లియర్‌గా ఇక్కడ ఆఫీస్ ఉందని ఉంటుంది. కొన్ని మాస్కింగ్ అవుతాయి. హ్మ్. యాక్చువల్‌గా డ్యామేజ్ అయిందో లేదో తెలియదు. అయితే ఈ యాస్పెక్ట్‌లో ఇజ్రాయెల్ మోర్ అడ్వాన్స్డ్ అని డెఫినిట్‌గా చెప్పుకోవాలి. హ్మ్. ఇన్ఫర్మేషన్ వచ్చినా గూడా ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్‌ని అటాక్ చేసినారని ఎంతవరకు కరెక్టో రాంగో తెలియదు. హ్మ్. ఇంకోటి ఏమవుతుందంటే దీంట్లో అప్పుడప్పుడు దీన్ని లివరేజ్ చేసుకుంటారు. ఇప్పుడు అది కరెక్టో రాంగో గానీ అక్కడ కొంచెం ఏమైనా డ్యామేజ్ అయినా గూడా హ్మ్. ఇజ్రాయెల్ ఆల్సో షో అన్నమాట థట్ ఇరాన్ హాస్ రిటాలియేటెడ్ అండ్ కాజ్డ్ డ్యామేజ్ అండ్ ఓకే. టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ థట్. ఓకే. ఇన్ రియల్ టర్మ్స్ డ్యామేజ్ అయిందో లేదో ఎవరికీ తెలియదు. హ్మ్. ఈ న్యూస్ ఏజెన్సీస్ ఉంటాయి, రిపోర్ట్స్ ఉంటాయి. అవే మనము అవును. జనరల్‌గా రిలై మొసాద్ అయ్యేది. ఇంటెలిజెన్స్ ఉంది. ఆ! అవును. కాబట్టి ఇట్స్ మొన్నేమంటున్నారు మిస్‌ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ గూడా. హ్మ్. వాళ్ళేమంటున్నారు మిస్సైల్స్ కంటే ఫాస్టర్ మిస్‌ఇన్ఫర్మేషన్ చేరుతుందని. కరెక్ట్. కరెక్ట్. మిస్సైల్స్ కంటే తొందరగా మిస్‌ఇన్ఫర్మేషన్ ట్రావెల్ అవుతుందని. అవును. సో, ఇవన్నీ కమ్యూనికేషన్ ఇంకోటి ఇవాళ రేపు ముందు వార్ అయితే ల్యాండ్, సీ, ఎయిర్ అనేది. హ్మ్. ఇప్పుడు సైబర్ అయిపోయింది ఇంకోటి. అవును.
ఫోర్త్ కాంపోనెంట్ హస్ కమ్ ఇన్. హ్మ్. అయితే ఇవన్నిటిని కంట్రోల్ చేసి, ఈ డేటాని హ్యాండిల్ చేసి, హ్మ్. వాట్ న్యూస్ ఈస్ గోయింగ్ అవుట్ అన్నది చాలా డిఫికల్ట్ సిట్యుయేషన్. హ్మ్. కానీ అటువంటి దాంట్లో ఇజ్రాయెల్ ఫెయిల్ అవుతుందని మనం అనుకోలేము. ఓకే. శివకిరణ్ గారు, ఇప్పుడు మీరు పఠాన్‌కోట్ ఏరియాలో హ్మ్. పనిచేశారు. హ్మ్. హ్మ్. ఎందుకంటే అది బోర్డర్ కాబట్టి అవును. చాలా అవును. క్లోజ్. టెన్స్‌గా ఉన్న పరిస్థితి. అయితే ఈ లాజిస్టిక్స్ విషయంలో మనం మాట్లాడుకుందాము. దాంతో పాటు ఇప్పుడు ఇందాక మీరు చెప్తూ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సైబర్ వార్ కూడా జరిగింది అనేది. యాంథ్రోపిక్ కూడా వాడారు అనేది కమేని విషయంలో యాంథ్రోపిక్ కూడా ట్రంప్ వాడారు అనేది. ఇప్పుడు కమేని విషయంలో ఎట్లా దాడి చేయగలిగారు? సీ దీంట్లో కమెనీ విషయానికొస్తే హ్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇజ్రాయెల్ నెట్వర్క్ బాగా స్ట్రాంగ్ ఉంటుందండి. ఆ! అక్కడ మీ ఇరాన్ వాళ్ళ రిపబ్లికన్ గార్డ్స్‌లో కూడా వాళ్ళ నెట్వర్క్‌లో ఉంటుంది. ఓహ్! ఇన్ఫర్మేషన్ ఉంటుంది. హ్మ్. అండ్ టెక్నాలజీ వాడడంలో ఆహ్, స్పైలుంటారు. వాళ్ళ అవునవును. రివల్యూషనరీ గార్డ్స్‌లో కూడా డెఫినైట్‌లీ అందరూ. స్పైస్ ఉంటారు. అది ఇవన్నీ కల్టివేట్ చేసేవన్నమాట. చాలా రోజులు నెట్వర్క్ డెవలప్ చేసుకుంటారు. హ్మ్. అయితే మీరు న్యూస్ రిపోర్ట్స్ ప్రకారంగా టిపికల్‌గా ఆ మీటింగ్ ఏదో కొంచెం తర్వాత అయ్యేది హ్మ్. ప్రీపోన్ చేయడం జరిగిందంట. హ్మ్. ఎప్పుడైతే ఖమేనీని కమేని. ఆహ్, హతమార్చడం జరిగిందో. హ్మ్. అయితే ఆ న్యూస్ గూడా వీళ్ళకి దెలిసింది. హ్మ్. లొకేషన్ అండ్ దట్ మీటింగ్ హాస్ బీన్ ప్రీపోన్డ్ అని. సో, నౌ యూ కెన్ ఇమాజిన్ హౌ వైడ్ స్ప్రెడ్ ద నెట్వర్క్ ఈస్. హ్మ్. ప్లస్ ఇవాళ రేపు టెక్నాలజీ వాడి సైబర్ స్కిల్స్ హ్మ్. ఇవన్నిట్లో ఇజ్రాయెల్ చాలా అడ్వాన్స్‌గా ఉంది. యాంథ్రోపిక్ కూడా వాడారంట. అది ఎట్లా వాడుంటారు? ఆంథ్రోపిక్ అన్న విషయంకొస్తే అండి, ఇవాళ రేపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, హ్మ్. లార్జ్ డేటా మేనేజ్‌మెంట్, ఓహ్! డేటా చాలా సోర్సెస్ నుంచి వస్తుంది. రైట్. కానీ మనిషి కంటే ఎక్కువ ఒక మెషిన్స్ మనం పెట్టగలిగితే, ఆ డేటాని అనలైజ్ ఎందుకంటే చేసి 5, 10 నిమిషాల్లో విషయం ఎగ్జాక్ట్‌లీ తేల్చుకోవాలి. అదంతా ఫాస్ట్. చదవడానికి వాడికి 10 రోజులు పడుతుంది. దానికి ఎగ్జాక్ట్‌లీ. యాంథ్రోపిక్ వాడుంటారు. కరెక్ట్. హ్మ్. సో, ఇమ్మీడియేట్‌గా ఇట్స్ కాల్డ్ డెసిషన్ సపోర్ట్ సిస్టమ్. ఈ రైట్. రైట్. ఉన్న డేటాని ఏ విధంగా దాన్ని ఫిల్టర్ చేసి, హ్మ్. వాట్ ఈస్ యూజ్‌ఫుల్ టు ద లీడర్‌షిప్ యాక్షనబుల్ ఇంటెలిజెన్స్ అంటాము. హ్మ్. జనరల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. ఇక్కడ మీటింగ్ అవుతుంది, ఇరాన్ ప్రోగ్రామ్ అవుతుంది, అవన్నీ జనరల్‌గా ఉంటాయి. హ్మ్. కానీ స్పెసిఫిక్ యాక్షనబుల్ ఇంటెలిజెన్స్ ఆన్ హ్మ్. విచ్ ఇజ్రాయెల్ కెన్ యాక్ట్, అమెరికా కెన్ యాక్ట్ అటువంటిది ఈ ఆంథ్రోపిక్ మీరన్నది మళ్ళీ లొకేషన్ పనికొస్తుంది. కూడా. లొకేషన్ గూడా. లొకేషన్ గూడా. హ్మ్. గూడా చాలా ఇంపార్టెంట్. హ్మ్. అయితే ఇవన్నిట్లో ఖమేనీని హతమార్చడం ఒక టెస్టిమోనీ అన్నమాట. హ్మ్. దట్ వాళ్ళ స్కిల్స్, టెక్నాలజీ, నెట్వర్క్ అన్నీ బాగా పనిచేస్తున్నాయని. హ్మ్. ఇప్పుడు కొత్త లీడర్‌షిప్ వచ్చినా గూడా అక్కడ అడాక్‌గా వాళ్ళకింకా భయముంటుంది. హ్మ్. పాతగా ఎట్లా అయింది? హౌ వర్ దే ఏబుల్ టు ఇన్‌ఫిల్ట్రేట్ ఇంటూ దేర్ ఓన్ సిస్టమ్ అండ్ డూ సంథింగ్ లైక్ థిస్. ఇప్పటి హ్మ్. నుంచేనా 1989 నుంచి ఉన్నారు. కరెక్ట్. ఇన్ని 37 ఇయర్స్ నుంచి ఉన్న దాన్ని హ్మ్. ఒక ఓవర్‌నైట్‌గా డిమాలిష్ చేయడం ఈజీ గాదు. అవును. సో, అది వీళ్ళు గూడా కొంచెము ఆహ్, అంటే భయం అనేది మేబీ రాంగ్ వర్డ్. బట్ ఒక థ్రెట్ పర్సెప్షన్ ఉంటుంది. ఎప్పుడైనా ఏమైనా గావచ్చు. హ్మ్. అయితే హౌ డస్ ఇరాన్ కౌంటర్? ఇరాన్ కౌంటర్ చేయడానికి వాళ్ళ దగ్గర నిధులు లేవు. ఆ హ్మ్. రిసోర్సెస్ లేవు. కాబట్టి ఒక సిగ్నల్స్ పంపిస్తున్నారు ఇరాన్. అవును. రెడీ టు నెగోషియేట్, రెడీ టు టాక్. హ్మ్. అయితే ఒక వీక్‌నెస్ సిట్యుయేషన్‌లాగా కనబడుతుంది. హ్మ్. సో, దీంట్లో ఒక చిన్న ఇష్యూ ఇంకోటేమైందంటే, వేరే కంట్రీ వెనెజులా గానియండి, ఎక్కడైనా చేసినప్పుడు అమెరికాకి ఎప్పుడు ఒక ఆల్టర్‌నేట్ ఫార్మ్ ఆఫ్ గవర్నెన్స్ సిస్టమ్ ఉంటుంది. హ్మ్. వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడానికి, టేక్ ఓవర్ చేయడానికి. ఇక్కడ అట్లా లేదు. హ్మ్. ఇక్కడ ఇంకో గ్రూప్ ఏది కనపడడం లేదు టేక్ ఓవర్ చేయడానికి. రెజిమ్ చేంజ్. ట్రంప్ అంటున్నాడు, హ్మ్. పీపుల్ ఆఫ్ ఇరాన్ ప్లీజ్ టేక్ ఓవర్ అని. కానీ అవును. అక్కడ ఒక గ్రూప్ ఏమి కనపడడం లేదు. కరెక్ట్. సో, అది ఎందుకు అవుతుందంటే, ఒక దేశ చరిత్రలో కండిషనింగ్‌లో వాళ్ళకి ఆటోక్రాటిక్ రూల్ అయినప్పుడు, అక్కడ పొలిటికల్‌గా వేరే ఏవి ఇతర శక్తులు రాకుండా అట్లా హ్మ్. కంట్రోల్ చేసిన దేశం అది. ఇన్ని రోజుల నుంచి నడిపించుకున్నారు. సడెన్‌గా కొత్త కొత్తోళ్ళ నుంచి టేక్ ఓవర్ చేసుకోవడం చాలా కష్టమైన పని. హ్మ్. కాబట్టి ఈ దాంట్లో ఏం అరేంజ్‌మెంట్ వస్తుందన్నది మనము హ్మ్. వి హావ్ టు కీప్ వెయిటింగ్ అండ్ కీప్ వాచింగ్. హ్మ్. అమెరికా ఎక్స్‌పెక్ట్ చేసేది ఏందంటే పీపుల్ విల్ ఓవర్‌త్రో. హ్మ్. సడెన్‌గా రెవల్యూషన్ వచ్చేస్తుంది. అది కానీ అది కాలేదు. హ్మ్. కాబట్టి దే ఆర్ వెయిటింగ్ అండ్ వాచింగ్. ఇరాన్ దగ్గర ఎటువంటి వెపన్స్ ఉన్నాయనేది ప్రధానంగా ఆసక్తి కలుగుతోంది. ఎందుకంటే ఇన్ని దేశాలు కలిసి చేస్తున్నా ఇరాన్ గట్టిగానే కొట్టగలుగుతోంది. ఇప్పుడు యూఎస్‌లో బీ-2 బాంబర్స్ ఉన్నాయి. ఎఫ్-35 ఫైటర్స్ ఉన్నాయి. అదేవిధంగా లూకాస్ డ్రోన్‌లు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇంత లేటెస్ట్ టెక్నాలజీ ఇంకా చాలా కూడా ఉన్న పరిస్థితుల్లో ఇరాన్ దగ్గర ఏం టెక్నాలజీ ఉంది? ఇరాన్ టెక్నాలజీ ఇంకా ఏ దేశాల నుంచి వాళ్ళు సమకూర్చుకుంటున్నారు? ఇరాన్ ఫస్ట్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ చాలా అడ్వాన్స్‌గా ఉండేదండి. హ్మ్. బట్ ఈ దాంట్లో న్యూక్లియర్ ప్రోగ్రామ్ వాడడం, న్యూక్లియర్ వెపన్స్ అవును. ఏవి కంప్లీట్ డిప్లాయ్ అవ్వలేదు. కావడం లేదని తెలిసింది. హ్మ్. పక్కన పెట్టేసేయండి. వాళ్ళ మిసైల్ ప్రోగ్రామ్ బాగా డెవలప్డ్ ఉంది. హ్మ్. దగ్గర దగ్గర 3000 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిసైల్స్ ఉన్నాయి. హ్మ్. సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్, హుహు. ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ చాలా ఉన్నాయన్నమాట. హ్మ్. వాళ్ళది ఒక షహీద్ అనే ప్రోగ్రామ్ ఒకటి చాలా రోజులు నడుస్తుంది. ఓహ్! దీని మీదనే అమెరికా కన్నేసి పెట్టిందన్నమాట. హ్మ్. కాబట్టి దే నోటీస్ రీసెంట్ టైమ్స్‌లో ఆ ఏంటది ప్రోగ్రామ్. షహీద్ ఏంటి? షహీద్ అంటే మన దగ్గర ఎట్లయితే ఒక బ్రహ్మోస్ అనే ప్రోగ్రామ్ ఉంటుందో పేరు పెట్టడము. హ్మ్. ఆ ప్రోగ్రామ్ కింద
వరల్డ్ ఓవర్‌ని టెక్నాలజీ తీసుకొచ్చి హ్మ్. రేంజ్ ఆఫ్ మిసైల్స్ ఫ్రమ్ 100 కిలోమీటర్స్ టు 300, 3000 కొన్ని ఇంకా దూరం గూడా ఉండే హ్మ్. ఫైర్ చేసే మిసైల్స్ కేబిలిటీ వాళ్ళు అమర్చుకున్నారన్నమాట. 3000 కిలోమీటర్స్ దాకా వరకు పోవచ్చు. పోవచ్చు. అంటే ఇరాన్ అమెరికా నుంచి. అయితే యూఎస్‌ని ట్రంప్ అదే అంటున్నాడు. హ్మ్. వాళ్ళ దగ్గర ఎట్లైందంటే అమెరికాని కూడా స్ట్రైక్ చేసే ఎబిలిటీ ఫ్రమ్ ఇరాన్ ఉంది అన్నట్టు చెప్పడం 3000 జరుగుతుంది. అంటే ఇంకా లాంగ్ ఉంది గదా! యూఎస్. అంటే నార్మల్‌గా అంటే ఆ! మోర్ ఇప్పుడు హ్మ్. మళ్ళీ ఇంకోటి ఈ వెపన్స్ మిసైల్స్ కేపబిలిటీ చెప్తాము. హ్మ్. కానీ అగైన్ డిప్లాయ్ చేసినప్పుడే దాన్ని యాక్చువల్‌గా తెలుస్తుంది. హ్మ్. అయితే ఆ మిసైల్ ఎబిలిటీస్ డెవలప్ చేసుకున్నారని తెలుస్తుంది. కానీ ఎయిర్ వైమానిక దళాలు చూస్తే కూడా వాళ్ళ హ్మ్. దగ్గర కొన్ని చాలా లిమిటెడ్‌గా ఉన్నాయి. 550 ఎయిర్ క్రాఫ్ట్స్ ఏమో ఉన్నాయి. హ్మ్. కాబట్టి పెద్దగా అంత స్ట్రెంత్ లేదని అనిపిస్తుంది. హ్మ్. కానీ మీరన్నది ఇప్పుడేందంటే ఇరాన్ నిలబడి ఫైట్ చేస్తుందంటే అమెరికా చాలా లిమిటెడ్‌గా ఇప్పుడు వాడుతోంది. ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్‌గా కాలేదు. హ్మ్. నిన్న ట్రంప్ మళ్ళీ అంటున్నాడు. ఇంకా నెక్స్ట్ ఫ్యూ డేస్‌లో బాగా విజృంభిస్తామని. హ్మ్. అయితే ఇరాన్ రిటాలియేట్ చేయగలుగుతదా అంటే అంత వాళ్ళ స్తోమత లేదు. హ్మ్. కొంచెం వెపన్స్ మెథడ్స్ ఉన్నాయి గానీ, అమెరికా, ఇజ్రాయెల్ కలిసి దాడులు చేస్తే ప్లస్ ఇప్పుడు నాటో దేశాలు గూడా వచ్చేస్తాయి చుట్టుపక్కల. అవును. చాలా కష్టము. హ్మ్. కానీ ఓన్లీ ఒక రియాక్షన్ చూపిస్తున్నారిప్పుడు. ఎక్కువ చుట్టుపక్కల గూడా ఏం డ్యామేజ్ ఇన్‌ఫ్లిక్ట్ కాలేదు. హ్మ్. వీళ్ళేందంటే కొన్ని పీస్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ నాన్ డిఫెన్స్ ఎస్టాబ్లిష్‌మెంట్ స్ట్రైక్ జేయడం దాంతోని కొంచెం డ్యామేజ్ అయింది గానీ, ఎక్కువ ఇంపాక్ట్‌ఫుల్‌గా ఇరాన్ వాళ్ళ వెపన్స్ డిప్లాయ్ చేసి స్ట్రైక్ చేస్తున్నారని ఏమి అట్లా రిపోర్ట్స్ ఏమి కనపడడం లేదు. అంటే వీడి ధైర్యం ఏంటి? అంటే హర్ముజ్ జలసంధి దగ్గర ఇబ్బందికి గురి చేయొచ్చు. హిజ్బుల్లా ద్వారా కొంత వాడుకోవచ్చు. కొన్ని దేశాల మీద టార్గెట్ చేయొచ్చు. మిసైల్స్ ఏవైతే ఉన్నాయో 3000 కిలోమీటర్స్ దాకా వాళ్ళకి రేంజ్ ఉంది అని చెబుతున్నారు. అంటే ఏ దేశాల నుంచి ఏ దేశాలను వాళ్ళు టార్గెట్ చేసే అవకాశం ఉంది? అంటే ఇరాన్ దగ్గర నుంచి 3000 కిలోమీటర్స్ దూరంలో ఎన్నుంటాయి. దాంతో పాటు హిజ్బుల్లా ఆధీనంలో ఉన్న లెబనాను, ఆ ఏరియాల నుంచి వాళ్ళ మిలిటెంట్ గ్రూపుల ఆధీనంలో ఉన్న ఏరియాల నుంచి ఏ దేశాల్ని టార్గెట్ చేసే అవకాశం ఉంది? వీళ్ళు ఇరాన్ చూస్తే మెయిన్ టార్గెట్ వాళ్ళది ఇప్పుడు ఇజ్రాయెలే ఆ ఏరియాలో. హ్మ్. వేరే దేశాలతోని వీళ్ళకు ఫ్రెండ్లీ రిలేషన్స్ ఉన్నాయి కాబట్టి హ్మ్. వాళ్ళని అటాక్ చేసే ఛాన్స్ తక్కువుంటుంది. దుబాయ్‌ని చేశారు. వేరే చేస్తారు. అది ఓన్లీ ద పాయింట్ ఈస్ అమెరికన్ ఎస్టాబ్లిష్‌మెంట్ టార్గెట్ చేస్తున్నారు. ఆ! వాళ్ళకు సౌదీ అరేబియా గానియండి, కువైట్ గానియండి, అంటే ప్రెషర్ ఒమాన్ తీసుకురావడానికి వీళ్ళ దగ్గర నుంచి. అంతనే. హ్మ్. వీళ్ళు అక్కడ లోకల్ దాని మీద కాదు. అమెరికన్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ అక్కడ వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు గానీ, హ్మ్. అని అట్‌లీస్ట్ వాళ్ళది ఎయిమ్ ఇస్ థాట్. ఆబ్జెక్టివ్ ఇస్ థాట్. హ్మ్. ఫుల్ ఫ్లెడ్జ్‌గా వాళ్ళతోని వార్‌కి వెళ్లరు. ఎందుకంటే, వాళ్ళ లాంగ్ టర్మ్ అరేంజ్‌మెంట్ చాలా ఉన్నాయి. ట్రేడ్ గానియండి, ఆయిల్ ట్రేడ్. అవును. అవును. కాబట్టి వాళ్ళు దానికెళ్లరు. మెయిన్ టార్గెట్ ఇజ్రాయెలే డెఫినెట్‌లీ అవుతుంది. హ్మ్. ఇంకోటి మీరన్నట్టు పాలెస్టీన్‌లో ఏవైతే ఇవి ఎలిమెంట్స్ స్ప్లింటర్ గ్రూప్స్ ఉన్నాయి. హిజ్బుల్లా ఉన్నాయి. హ్మ్. మరి యెమెన్‌లో హౌతీ అనే ఎలిమెంట్స్ ఉన్నాయి. అవును. అవన్నీ స్ప్లింటర్ గ్రూప్స్ ఉంటాయి. హ్మ్. అయితే ఒకటేమవుతుందంటే ఇవన్నీ ఇట్లా ఆర్గనైజ్డ్ గ్రూప్స్‌గా ఉండవు. హ్మ్. ఎప్పుడంటే అప్పుడు కొంచెం ఏదో గొరిల్లా వార్‌ఫేర్ టైప్ చేసి డిసపియర్ అయిపోతారు. హ్మ్. సో, ఆ ఎలిమెంట్స్‌ని ఇరాన్ ప్రేరేపించొచ్చు. హ్మ్. నెక్స్ట్ 2, 3 వీక్స్‌లో అవన్నీ గూడా ఫ్లేర్ అప్ కావచ్చు. అవి ఎంత డ్యామేజ్ ఇన్‌ఫ్లిక్ట్ చేయగలుగుతాయన్నది కూడా చూడాలి. అంటే హౌతీలు హర్మోజ్ జలసంధి దగ్గర అంటే రెడ్ హ్మ్. సీ దగ్గర టార్గెట్ చేసే అవకాశం ఉంటుంది. అంతే కదా! అవును. హౌతీలు అక్కడే ఎక్కువగా ఉన్నారు కదా! అదే అని కాదు. అంటే ఇజ్రాయెల్‌ని గూడా అటాక్ చేయడానికి స్కోప్ చాలా ఉన్నది. హ్మ్. ఇజ్రాయెల్‌లో చిన్న చిన్న గ్రూప్స్ ఉంటాయి. హ్మ్. నిన్న లెబనాన్ ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే హమాస్, హెజ్బుల్లా గ్రూప్స్ ఉన్నాయో హ్మ్. వాళ్ళందరిని వెపన్స్ హ్యాండ్ ఓవర్ చేయమని హమాస్ చేసిమని. అంతా కొద్దిగా సైలెంటే అయిపోయింది కదా! వాళ్ళ చీఫు. అయితే మీరన్నట్టు ఇరాన్ ఈ గ్రూప్స్ మీద ఏ విధంగా ఎంత ఇంపాక్ట్ చేయొచ్చు? ఓకే. ఎంత కంట్రోల్ చేయొచ్చు? హ్మ్. వాళ్ళు ఇండిపెండెంట్‌గా చాలా సార్లు ఏమైతది కమ్యూనికేషన్ గ్యాప్ ఉండి ఇండిపెండెంట్‌గా అయిపోతారు. హ్మ్. ఎవరి మాట వినరింక వాళ్ళు. ఐసోలేట్ అయిపోతారింక. అహా! రైట్. అక్కడ సొంతంగా నిర్ణయాలు సొంతంగా తీసుకుంటారు. నిర్ణయాలు తీసుకుంటారు. రైట్. రైట్. ఓకే. వాళ్ళ లోకలైజ్డ్ సిట్యుయేషన్ బట్టి. హ్మ్. దాంతోటి ఇరాన్ విల్ బి టోటలీ ఔట్ ఆఫ్ కంట్రోల్ ఏమో అని అనిపిస్తుంది. హ్మ్. బట్ వి విల్ నో సూన్. నెక్స్ట్ మేబీ ఐ వుడ్ సే ఒక 1 వీక్ టు 2 వీక్స్‌లో ఈ ఇరాన్‌కి హ్మ్. ఈ వార్‌ని సస్టెయిన్ చేయడం చాలా కష్టము. హ్మ్. ఇట్ విల్ నాట్ బి ఏబుల్ టు కంటిన్యూ. అవును. అండ్ ఓన్లీ కొంచెం పోస్చరింగు, హ్మ్. కొన్ని ఆయిల్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ అన్నారు మీరు. హ్మ్. అక్కడ కొంచెం కంట్రోల్ చేయడం ఏమో పాసిబుల్ ఏమో గానీ, హ్మ్. ఓవరాల్‌గా ఈ వార్‌ని కంట్రోల్ చేయడము హ్మ్. ఇరాన్‌కి చాలా కష్టమండి. ఓకే. ఈ హర్మోజ్ జలసంధి దగ్గర ఇరాన్ వాళ్ళు చాలా యాక్టివేట్ చేశారు రాడార్‌లు. అంటే మిసైలు, డ్రోన్‌లు ఈ అటాక్‌లకి సంబంధించి ఏంటది? ఇదేమవుతుందంటే ఫైనల్లీ అక్కడ స్ట్రెయిట్ ఆఫ్ హర్మోజ్‌లో హ్మ్. ఇంటర్నేషనల్లీ 20% ట్రేడ్ ఆయిల్ అక్కడి నుంచే అవుతుందన్నమాట. అక్కడి నుంచి జరుగుతుంది. అక్కడ బ్లాక్ చేయగానే ఏమవుతుంది, ఎక్కడెక్కడికైతే ఇవన్నీ ట్రాన్స్‌పోర్ట్ చేయాలో అవన్నీ అయిపోతాయి. హ్మ్. సో, మెయిన్‌లీ అది వాళ్ళు ఇప్పుడు అటెంప్ట్ చేస్తున్నారు, చేస్తున్నారు గూడా. అయితే మీరన్నట్టు అక్కడ ఈ వెపన్స్, రాడార్సు సిస్టమ్స్ అవన్నీ ఉండేది తక్కువుంటుంది. ఎందుకంటే అక్కడ కంట్రోల్ చేస్తుంది. హ్మ్. కానీ ఇప్పుడు వేరే విధంగా చూస్తే ఇరాన్ ఏం చేస్తుందంటే వాళ్ళ మిసైల్స్ కానియ్యండి, డ్రోన్స్ ఇవన్నీ అక్కడ చుట్టుపక్కల దేశాల మీద డిప్లాయ్ చేస్తున్నారు. యూఎస్ ఎస్టాబ్లిష్మెంట్ స్ట్రైక్ చేయడానికి. హ్మ్. నిన్న ఆరామ్‌కో ఒక
రిఫైనరీ మీద కూడా వేయడం జరిగింది. హ్మ్. అయితే రెడీగా ఏమున్నారంటే వెన్ డ్రోన్స్ ఆర్ ఫైర్డ్ ఎయిర్ డిఫెన్స్ అని ఉంటుంది. అయితే ఒక్కొక్క డ్రోన్ వచ్చినప్పుడు ఒక్క డ్రోన్‌కి దాన్ని కూల్చివేయడానికి చాలా యాంటీ డ్రోన్ వెపన్స్ ఫైర్ చేయాల్సొస్తుంది. హ్మ్. అయితే ఆ స్ట్రెంత్ ఇప్పుడు అమెరికాకి ఇప్పుడు ఉన్నది. అమెరికా గానియండి, ఇజ్రాయెల్ గానియండి, వాటి అక్కడ యూఎస్ ఎయిర్ బేస్‌లో ఉందన్నమాట. హ్మ్. కానీ అది ఎంతవరకు వీళ్ళు దాన్ని సస్టెయిన్ చేయగలుగుతారని చూడాలి. హ్మ్. ఎందుకంటే ఒక్కొక్క డ్రోన్ ఇరాన్ ఫైర్ చేస్తే దానిని కూల్చివేయడానికి 20, 30 వీన్లు ఫైర్ చేయాలన్నమాట. హ్మ్. సో, ఇరాన్ దగ్గర ఉన్నది కరెక్ట్ స్ట్రెంత్. ఎందుకంటే ఇవన్నీ మీరన్నట్టు కొన్ని ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కరెక్ట్‌గా ఎంతుందో తెలియదు. ఈ 2, 3 డేస్‌లో మనకు మళ్ళీ తెలుస్తుంది. వెన్ దే ఫైర్ అండ్ టార్గెట్స్ అయినప్పుడు. హ్మ్. అయితే ఇక్కడ హోర్మస్ కోసం వస్తే కంట్రోల్ ఓవర్ స్ట్రెయిట్ ఆఫ్ హోర్మస్ హ్మ్. ఇంతవరకు అది ఇరాన్ చేతిలోనే ఉంది. హ్మ్. అది గిన ఇరాన్ చేతిలోంచి తీసేసుకుంటే అప్పుడు ఈ ఆయిల్ ఫ్లో అన్నీ స్మూత్‌గా అయ్యి హ్మ్. దానికి నెగోషియేటింగ్ పాయింట్ తక్కువైపోతుంది. సో, ఇరాన్ హస్ బీన్ కంట్రోలింగ్ అండ్ మేబీ ఇట్ విల్ కంటిన్యూ. ఇప్పుడు మాత్రం కన్‌ఫ్యూజన్ ఉందంటున్నారు. హ్మ్. అయితే అక్కడి నుంచి కాకుండా డైవర్ట్ చేస్తున్నారు. కింద నుంచి కేఫ్ ఆఫ్ గుడ్ హోప్ నుంచి ఇంకా లాంగ్ దూరం అవుతుంది. దూరం. అంటే వన్ ఈజ్ లూజింగ్ ఆయిల్. హ్మ్. సెకండ్ ఈజ్ నీడ్ ఫర్ ఆయిల్. హ్మ్. ఇవన్నీ కండిషన్స్ ఉంటే సమ్‌టైమ్స్ టైమ్ అండ్ మనీ ఈజ్ నెసెసరీ టు డూ హ్మ్. అట్లా అని. అంటే ఇప్పుడు చూస్తుంది హర్మోజ్ జలసంధి దగ్గర ఈ పరిస్థితుల నేపథ్యంలో అంటే ఆయిల్ రావడం కావచ్చు, లేకపోతే కొన్ని సామాగ్రి రావడం కావచ్చు నౌకల ద్వారా. ఇవన్నీ కూడా ఆలస్యం అవుతోంది. బ్యారెల్ ఆయిల్ రేటు $100 దాటిపోవచ్చు అనేది కూడా ఉంది. అంచనాస్. ఎట్లా అనిపిస్తోంది మీకు? ఇప్పుడన్నప్పుడు డాలర్ బారెల్ రేట్ $80 ఏమో ఉంది ఇప్పుడు. హ్మ్. 100 అవుతుందంటున్నారు. 120 కూడా సో, అంటున్నారు. ఇవన్నీ వార్ అయినప్పుడు ఇవాళ రేపు ఉట్టిదని వార్ నేపథ్యంలో చూడొద్దండి. హ్మ్. ఇవన్నీ సోషియో ఎకనామిక్ యాంగిలు రైట్. ఇవన్నీ కాంబినేషన్‌లా చూస్తాం. హ్మ్. హోలిస్టిక్ కైండ్ ఆఫ్ వ్యూ పర్స్పెక్టివ్ తీసుకుంటాము. హ్మ్. అయితే ఆయిల్ లాబీ గూడా ఉంటుంది. ఆయిల్ అవును. లాబీ కంట్రోల్స్ ద హోల్ థింగ్. అయితే రేట్స్ ఎక్కువైనప్పుడు హ్మ్. ఇప్పుడు ఇండియా లాంటి భారత్ లాంటి దేశము హ్మ్. మనం 80% క్రూడ్ ఇంపోర్ట్ చేసుకుంటాము. అవును. కాబట్టి మన మీద కూడా ఇంపాక్ట్ పడుతుంది. అవును. అయితే ఆయిల్ రేట్స్ ఎక్కువైనప్పుడు హ్మ్. అన్ని రేట్స్ ఎక్కువవుతాయి. సో, హ్మ్. దాన్ని బట్టి కంట్రీ ఎకానమీ ఇంపాక్ట్ అవుతుంది. హ్మ్. కాబట్టి ఇది ఆయిల్ రేట్స్ ఎక్కువ కాగానే హ్మ్. ఓవరాల్‌గా ఇంపాక్ట్ అవుతుంది. హ్మ్. ఇప్పుడేదో ఇది ఒక చిన్న యుద్ధంలాగా చూడకుండా హ్మ్. స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్‌ని ఇరాన్ కంట్రోల్ నుంచి బయటికి పోతే హ్మ్. అమెరికా దాన్ని స్టెబిలైజ్ చేయగలుగుతుందా? హ్మ్. అంటే ఇప్పుడు వెనెజులాలో అమెరికా వాళ్ళ ఆయిల్ ఫీల్డ్స్ కంట్రోల్ చేసుకొని ఆయిల్ సేల్స్ ఇండియాకి కూడా చేయడం మొదలుపెట్టింది. హ్మ్. సో, ఇదే విధంగా ఇప్పుడున్న ఇరాన్ ఏదైతే కంట్రోల్ ఉందో హ్మ్. అది ఎన్ని రోజుల వరకు ఉంటుంది? హ్మ్. విల్ అమెరికా కమ్ అండ్ టేక్ ఓవర్ దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్ హాస్ హ్మ్. టు బి సీన్. హ్మ్. అండ్ ఫైనల్లీ బట్ దేర్ ఇస్ ఇప్పుడు ఒపెక్ నేషన్స్ అదే అంటున్నాం గదా! అవును. ఇరాన్ గాకుండా సౌదీ అరేబియా ప్లస్ కువైత్ అవును. అక్కడున్న దేశాలవన్నీ ఆయిల్ మీద డిపెండెంట్ ఉన్నాయి. ఆయిల్, పెట్రోల్ వాటి మీద కూడా కంట్రీస్. ఇంపాక్ట్ అవుతుంది. హ్మ్. కాబట్టి ఒక డెసిషన్ ఏమైనా అయినప్పుడు వీటన్నిటిని ఆలోచించుకొని తీసుకుంటారు. హ్మ్. కొన్ని రోజులు ముందు కూడా రేట్స్ ఎక్కువైనాయి డిఫరెంట్ సిట్యుయేషన్స్‌లో. పాసిబిలిటీ ఉంది గానీ, ఈ సిట్యుయేషన్‌లో ఏ కంట్రీ ఎంత స్టేబుల్ ఉండగలుగుతది అన్నది చూసి మనకు డిఫరెంట్ సిట్యుయేషన్ డెవలప్ అవుతాయి. చైనా నిజంగా ఇరాన్‌కి ఏవైనా ఆయుధాలు సప్లై చేస్తుందంటారా? ఇప్పుడు గ్లోబల్ సినారియోలు చూస్తే హ్మ్. ఒకప్పుడు యూఎస్ అండ్ రష్యా 2 సూపర్ పవర్స్ లాగా ఉండేది. ఇప్పుడు యూఎస్ తప్ప వేరే పవర్స్ అంత స్ట్రాంగ్ కనపడడం లేదు. అయితే నార్మల్లీ యూఎస్ అయినా సైడ్ చేసి చైనా వాళ్ళకి వ్యతిరేకంగా ఉంటుంది చాలా అవును. మటుకు. అయితే మొన్న మన ఆపరేషన్ సింధూర్‌లో కూడా చూసినప్పుడు చైనీస్ వెపన్స్, చైనీస్ రడార్ సిస్టమ్స్ అవన్నీ పాకిస్తాన్‌కి సప్లై చేసినట్టు కనపడ్డది. ఫెయిల్ అయ్యాయని కూడా ఫెయిల్ అనుకున్నారు. అయినా గూడా. హ్మ్. సో, ఎంతైనా టెక్నాలజీ డెవలప్ చేసుకున్నా గూడా, ఏవైతే ఇప్పుడు ఇరాన్ ఐసోలేట్ అయిందో, హ్మ్. దాంట్లో చైనీస్ సపోర్ట్ కనబడుతుంది. అట్‌లీస్ట్ వాళ్ళు ఎక్స్‌ప్రెస్ చేస్తున్నారు. హ్మ్. కానీ ఎంతవరకు వెపన్స్ వాళ్ళు ఇవ్వగలుగుతారు హ్మ్. అన్నది వేచి చూడాలి. హ్మ్. ఎందుకంటే ఓవరాల్‌గా ఇరాన్‌కి ఇంకెక్కడి నుంచి సపోర్ట్ లేదు. హ్మ్. చైనా ఎక్స్‌ప్రెస్ చేసిందంటే, హ్మ్. వాళ్ళ టెరిటోరియల్ ఇంటిగ్రిటీ ప్రొటెక్ట్ చేసుకోవాలి అన్నట్టు చెప్పడం జరిగింది. కానీ స్పెసిఫిక్‌గా వెపన్స్ సైడ్ నుంచి గానియ్యండి, ఆయిల్ సైడ్ నుంచి గానియ్యండి, ఏమి స్టేట్మెంట్స్ లేవు. హ్మ్. సో అంటే CM-302 సూపర్ సోనిక్ క్రూయిజ్ షిప్స్ ఏవైతే ఉన్నాయో అవి లేటెస్ట్‌గా ఇచ్చింది. అయితే కన్ఫర్మేషన్ సోర్సెస్ అయితే లేదు. కన్ఫర్మ్డ్ సోర్సెస్. ఉండొచ్చండి. కానీ ఇప్పుడు అమెరికా ఏమన్నది హ్మ్. 9 వాళ్ళ ఏవైతే నేవల్ షిప్స్‌ని డిమాలిష్ చేసినా నిన్నే జెప్పినారు. హ్మ్. సో, ఏ కైండ్ ఆఫ్ షిప్స్ వచ్చినాయి, హ్మ్. చైనీస్ సప్లైడ్ షిప్సా అవి ఇవన్నీ హ్మ్. అన్నట్టు తెలుసుకోవాలి. కానీ ఇరాన్ రెస్పాన్స్ హాస్ బీన్ వెరీ మ్యూటెడ్ టు సే. హ్మ్. ఎట్లయితే అమెరికా, ఇజ్రాయెల్ మీద హ్మ్. స్ట్రైక్స్ చేసినారో, హ్మ్. ఇరాన్ నుంచి ద ఎక్స్‌పెక్టేషన్ వాస్ దట్ దే వుడ్ స్ట్రైక్ మోర్. ఎట్లయితే ముందు గూడా హ్మ్. సద్దాం హుసేన్ అప్పుడు గానియండి, హ్మ్. వేరే ఇష్యూస్ అప్పుడు గూడా ఒక బిల్డప్ క్రియేట్ అయింది. హ్మ్. వీళ్ళని అటాక్ చేస్తే వీళ్ళు ఒక విధంగా వేరే విధంగా రెస్పాండ్ అవుతారని. హ్మ్.
అది అంత రెస్పాన్స్ కనపడడం లేదేమో అని అనిపిస్తుంది. అంటే చైనా వెపన్స్ మీద చాలా కాలం నుంచి కూడా చాలా విమర్శలు వస్తున్నాయి. అవి ఫెయిల్ ఎక్కువగా అవుతున్నాయి. డిజైన్ లోపం కావచ్చు, లేకపోతే టెక్నాలజీ లోపం కావచ్చు అనేది వస్తుంది. అంటే చైనాని వాళ్ళు నమ్ముకుంటే ఇరాన్ భంగపడే పరిస్థితి లేదా? ఉండొచ్చండి. బట్ వాట్ ఈస్ ఆల్టర్‌నేటివ్? హ్మ్. ఆల్టర్‌నేటివ్ ఏముంది? అవును. ఇప్పుడు ఈ టైంలో ఇరాన్‌కి ఎవరు వెపన్స్ ఇస్తారు? అవును. ఎవరివ్వరు. కాబట్టి చైనా ఈజ్ ఓన్లీ యాస్ ఆఫ్ నౌ. హ్మ్. కానీ అవి పనిచేస్తున్నాయా లేవా అంటే అగైన్ మీరన్నట్టు టెక్నికల్ డెఫిషియన్సీస్ ఉంటాయి. హ్మ్. వెపన్ ఎఫిషియన్సీస్ ఉంటాయి. హ్మ్. కాబట్టి ఈ వ్యూ‌లా చైనా ఒక సైడ్ తీసుకుంటుంది అంతేగాని హ్మ్. ఇట్ ఈస్ నాట్ టు స్ట్రాంగ్‌లీ వెపనైజ్ ఇరాన్ హ్మ్. ఆ విధంగా కాకుండా ఇరాన్ చాలా రోజుల నుంచి ఒక అపోహ ఉండేది. ఇరాన్ వాళ్ళ వెపన్స్ బాగా స్ట్రాంగ్ స్టాక్ పైల్ డెవలప్ చేసుకుంది. మిసైల్స్ ఎన్నో 3000 ప్లస్ అవును. చేసుకున్నాయని. అవును. అయితే అది గ్రౌండ్‌లో కనిపించడం లేదో అనిపిస్తుంది. అన్‌లెస్ హ్మ్. దే హావ్ సంథింగ్ అప్ దేర్ స్లీవ్. హ్మ్. నెక్స్ట్ 2, 3 డేస్‌లో ఇరాన్ ఇంకా ఎందుకంటే ఇరాన్ చాలా గట్టి స్టేట్మెంట్ చేసింది ఆ మధ్యలో. హ్మ్. ఖమేనీని చంపేసినప్పుడు హ్మ్. దీన్ని రివెంజ్ తీసుకుంటాము అండ్ దీస్ గైస్ కెనాట్ బి దేర్ చాలా స్ట్రాంగ్‌గా ఆ మెసేజ్ హ్మ్. ట్రాన్స్‌లేట్ కాలేదు. అప్పుడప్పుడు ఇటువంటి దాంట్లో ఏమవుతుందంటే ఇమ్మీడియేట్‌గా రియాక్షన్ ఉండదు. హ్మ్. కొంచెం టైం తీసుకొని కూడా చేయొచ్చేమో. కానీ ఆ సిట్యుయేషన్ వస్తుందా లేదా అన్నది అమెరికా రోల్ కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉంది ఆ రోల్‌లో. హ్మ్. ప్లస్ యాస్ ఐ సెడ్ ఆయిల్ ఇండస్ట్రీ, వెపన్స్ ఇవన్నీ లీడర్‌షిప్. హ్మ్. ప్లస్ అక్కడ ఎటువంటి లీడర్‌షిప్ వస్తుందో కూడా మనకు ముందుకు తెలుస్తుంది. అవును. దాన్ని బట్టి వాట్ డెసిషన్స్ విల్ బి టేకెన్ నిలబడి కొంచెం అంటే కొన్ని లేటెస్ట్‌గా వస్తున్న కొన్ని హ్మ్. రిపోర్ట్స్ హ్మ్. ప్రకారం హ్మ్. చైనా ఆల్రెడీ ఇరాన్‌కి కొన్ని వెపన్స్, కొన్ని టెక్నాలజీ ఇచ్చింది. వాటిల్లో ఇరాన్‌లో HQ-9B వంటి చైనా మూలాలున్న షెల్ఫ్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు పెర్ఫార్మ్ చేయలేదు. దీంతో పాటు F-35 వంటి స్టెల్త్ విమానాలు వాటిని పర్ట్రైట్‌గా అధిగమించాయని కొన్ని రిపోర్ట్‌లు కూడా సూచిస్తున్నాయి. డిఫెన్స్ వెపన్స్ అన్నది ఇవన్నీ చాలా ఆర్&డి ఇన్వెస్ట్‌మెంట్లు అవుతాయి. లేటెస్ట్ హ్మ్. టెక్నాలజీస్ వస్తాయి. ఇండియా గూడా ఇప్పుడు రఫేల్ ఫ్రాన్స్ నుంచి తీసుకుంది. అవును. అయితే ఇప్పుడు మీరన్నది వెపన్స్ ఏవైతే హ్మ్. ఎయిర్‌క్రాఫ్ట్ F-35s ఉన్నాయో, అవును. అవిటిని చైనీస్ ఎయిర్ డిఫెన్స్ నిలదొక్కగలుగుతదా అంటే హ్మ్. లేదని తెలుస్తుంది. హ్మ్. ఎయిర్ డిఫెన్స్ ఈస్ ఎ న్యూవర్ ఏరియా హ్మ్. రిలేటివ్‌లీ. అవును. ముందేమైందంటే F-16లు హ్మ్. డిఫరెంట్ ఎయిర్‌క్రాఫ్ట్ ఫ్లై చేసేసి హ్మ్. కార్పెట్ బాంబింగ్ చేసి వచ్చేసేది. హ్మ్. ఎయిర్ డిఫెన్స్ అన్నది ఇప్పుడు మనకు మన ఆపరేషన్ సింధూర్‌లో కూడా తెలిసింది. హౌ ఎయిర్ డిఫెన్స్ కెన్ బి ప్రొజెక్టెడ్. హ్మ్. అయితే ఇక్కడ ఐరన్ డోమ్ అని అమెరికా, అవును. ఇజ్రాయెల్ ప్రొజెక్ట్ ఐరన్ బీము, చేసుకోవడం ఐరన్ డోమ్. డోమ్ అంటూ. హ్మ్. అంటే ఒక మొత్తం ఓవర్ కవరేజ్‌లో దాంట్లో ఏమొచ్చినా కూడా వాటిని కూల్చేస్తదనమాట. అవును. ఫైర్ అయితే చేస్తారు. ఇక్కడ ఒకటేమవుతుందంటే ఆ డ్రోన్ కానియండి, మిసైల్ కూల్చినప్పుడు ఆ డెబ్రీస్ అంటారు దాన్ని. అవును. అవి చిన్న చిన్న దాని పార్ట్స్ ఉంటాయి అవన్నీ ఎక్కడెక్కడో పడతాయన్నమాట. హ్మ్. దాంతోని కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే. అయితే ఇప్పుడు మీరన్న దాంట్లో చైనీస్ మేక్ ఏవైతే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నాయో, హ్మ్. అవి అంత స్ట్రాంగ్‌గా లేవని తెలుస్తుంది క్లియర్‌గా. హ్మ్. ఎందుకంటే ఎనీవే అమెరికా హాస్ బీన్ వెరీ అడ్వాన్స్డ్ ఇన్ దీస్ ఫర్ మెనీ ఇయర్స్ చాలా రోజుల నుంచి ఉంది. హ్మ్. చైనీస్ కూడా స్ట్రాంగ్‌గానే ఉంటుంది. హ్మ్. కానీ ఒక వీకర్ కైండ్ ఆఫ్ ఆల్టర్‌నేటివ్ అని అనుకోవాలి. మేజర్ శివకిరణ్ గారు. ఇప్పుడు ఈ ఇరాన్, ఇజ్రాయిల్ ఈ వార్ నేపథ్యంలో దీని ఇంపాక్ట్ మన మీద ఏముంటుంది? మన ఇండియన్ పాపులేషన్ చూస్తే హ్మ్. ఇరాన్‌లో దగ్గర దగ్గర 10,700 మంది ఉన్నట్టు తెలుస్తుంది. హ్మ్. కానీ అదే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో అక్కడ 25,00,000 మంది మనవాళ్ళున్నారు. 7 ఎమిరేట్స్ ఉన్నాయి. 7 ఆహ్, ఎమిరేట్స్. 7 హ్మ్. ఎమిరేట్స్. తర్వాత ఒమాన్‌లో కూడా చాలామందున్నారు. కువైత్‌లో 10.5 లాక్స్ మన హ్మ్. ఇండియన్స్ ఉన్నారు. హ్మ్. అయితే ఇటువంటి మొత్తం 90,00,000 మంది ఉన్నారండి మొత్తం. మొత్తం ఓవరాల్‌గా ఆ అవును. ఏరియాలో. హ్మ్. అయితే దీంట్లో ఇండియన్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఫస్ట్ మన సిటిజన్స్‌ని ఇవాక్యుయేట్ చేసే ప్రోగ్రామ్ కూడా చేస్తుంది. ఇవాళ న్యూస్‌లో చదివించాం. ఇండిగో ఒక 10 స్పెషల్ ఫ్లైట్స్ అవును. ఆర్గనైజ్ చేసి మన తిరుగు ప్రయాణం కోసం ప్రయత్నం చేస్తున్నారు. హ్మ్. ప్లస్ ఇండియన్ ఎంబసీ చాలా హెల్ప్ ఆఫర్ చేస్తుంది. ఎవరికైతే అవసరం ఉందో, హ్మ్. ఎక్కడైతే ఇష్యూస్ ఏమైనా ఉంటే వాళ్ళకి హెల్ప్ చేయడం జరుగుతుంది. కానీ ఇండియన్ గవర్నమెంట్ హాస్ బీన్ ఇండియాది ఒకటి మంచి ఏమైందంటే ఇజ్రాయెల్ తోటి చాలా మంచి సంబంధాలున్నాయి. అవును. మంచి రిలేషన్. మొన్ననే జస్ట్ 2 డేస్ ఈ వార్ అయ్యే ముందే అవును. నెతన్యాహు పిలిచి అక్కడ పెద్ద ప్రోగ్రామ్ అయ్యి ఎన్నో దాంట్లో మన కొలాబరేషన్ ఒకటి. గాజా పీస్ దాంట్లో కూడా మనం మద్దతు ఎగ్జాక్ట్‌లీ పలికాం గదా! రమ్మన్నారు. హ్మ్. ప్లస్ యూఎస్ తోటి ట్రేడ్‌తోని ఎట్లైన రిలేషన్‌షిప్ చాలా రోజుల నుంచి ఉంది. హ్మ్. ఇరాన్ తోటి కూడా మనకు మంచి రిలేషన్‌షిప్ ఎందుకంటే చార్బహార్ అని మనం అక్కడ పోర్ట్‌లో చాలా ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నాము. హ్మ్. లాంగ్ టర్మ్ నీడ్స్ ఎందుకంటే ఇప్పుడు హోర్మజ్ అని మాట్లాడుకున్నాము. హ్మ్. చార్బహార్ దాంట్లో కూడా ఇండియా చాలా ఇన్వెస్ట్‌మెంట్ చేసింది. హ్మ్. అక్కడ కూడా మనకు వాళ్ళతోని మంచి సంబంధాలున్నాయి. మనం న్యూట్రాలిటీ మెయింటైన్ చేస్తున్నాము. హ్మ్. ఈ ఓవరాల్ సిట్యుయేషన్ చూస్తే ఇండియా ఒకటే దేశం కనపడుతుంది. హ్మ్. ఇక్కడ స్టేబుల్‌గా వీళ్ళతోని మనము చేయగలుగుతున్నాము. హ్మ్. కానీ మనది ఒకటే ప్రాబ్లమ్ ఏం కావచ్చంటే
ఆయిల్ ప్రైస్ రైజ్ అవుతే హ్మ్. మన దగ్గర కూడా ఈ పెట్రోల్, డీజిల్ రేట్స్ పెరిగే అవకాశం నిత్యావసర వస్తువులన్నీ కూడా పెరుగుతాయి. పెరిగిపోతాయి అదే కదా ఒకటున్నది. ఆటోమేటిక్‌గా. హ్మ్. కానీ మన దగ్గర ఇప్పుడు తెలిసిందేంటంటే 75 డేస్ రిజర్వ్ మన దగ్గర ఉందని అవునండి. చెప్తున్నారు. హ్మ్. అండ్ లాస్ట్ ఒక 3, 4 ఇయర్స్‌లో కూడా మనము సోలార్ ఎనర్జీ, సీఎన్‌జీ అటికి కూడా మనము మెల్లిమెల్లిగా షిఫ్ట్ అవుతున్నాము. హ్మ్. కానీ ఇంపాక్ట్ కొంచెం తక్కువ పడొచ్చు. కానీ ఈ 75 డేస్ రిజర్వ్ ఉంది కాబట్టి ఇప్పుడే రేట్స్ అప్ అండ్ డౌన్ అవుతాయి అనుకోము. హ్మ్. కానీ స్టాక్ మార్కెట్స్ అవన్నీ కూడా రిఫ్లెక్ట్ అవుతున్నాయి. క్రాష్ అయిపోయాయి సడెన్‌గా కదా క్రాష్ మొత్తం. అవుతున్నాయి. సో, అవును. ఆ సెంటిమెంట్ అనేది కనబడుతుంది. బట్ ఇండియా వరకొస్తే ఒక స్టేబుల్ ఎన్వైర్న్‌మెంట్ ఇంకా కనబడుతుంది. ఇప్పుడే హ్మ్. మనం పానిక్ మోడ్‌లోకి వచ్చే అవసరం లేకుండా. హ్మ్. ప్లస్ మనం రష్యాతోటి కూడా మంచి రిలేషన్‌షిప్ ఉంది. కరెక్ట్. మధ్యలో రష్యాతోని కూడా మనం ఆయిల్ కొనుక్కున్నాము. సో, అన్ని ఆల్టర్‌నేటివ్స్‌తోని ఒక మంచి స్టేబుల్ లీడర్‌షిప్ కనబడుతుంది. కరెక్ట్. అండ్ ఇండియా ఒక ఆహ్, అడ్వాంటేజ్ పొజిషన్‌లో కనబడుతుంది. హ్మ్. అండ్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ లుకింగ్ అట్ ఇండియా టు సాల్వ్ దీస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్. కరెక్ట్. నిన్న కరెక్ట్. యుద్ధం అయినప్పుడు నెతన్యాహుతోని ప్రధానమంత్రి మోదీ మాట్లాడింది కూడా హ్మ్. చాలా రిపోర్టింగ్ అవును. అయింది. హ్మ్. కాబట్టి ఇండియా కొంచెం ఒక యూనివర్సల్‌గా, గ్లోబల్‌గా ఒక రోల్ ప్లే చేస్తుందని అనిపిస్తుందండి. చైనాని పూర్తిగా నమ్ముకోవడం వల్ల హ్మ్. ఇరాన్ కొంపముంచింది చైనా అనేది కొంత మనకు అర్థమవుతుంది. అయితే రానున్న రోజుల్లో ఈ వార్ ఎన్ని రోజులు వెళుతుంది అనేది ప్రస్తుత పరిస్థితుల్లో చెప్పే అవకాశం లేదు. ఇజ్రాయెల్ అదేవిధంగా యూఎస్ వీటితోటి కంపారిజన్ చేస్తే ఇరాన్ దగ్గర ఉన్న వెపన్స్ కావచ్చు, వాళ్ళ సామర్థ్యం కావచ్చు చాలా తక్కువ అన్నది మేజర్ శివకిరణ్ గారు చెబుతున్నారు. థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ అండి. నమస్తే. జై హింద్.